వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం వ్లాగ్ వచ్చి కార్తీక పౌర్ణమి. సో పౌర్ణమి రోజు మేమేం చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి మార్నింగ్ 6:30కి వచ్చిందండి. సో మార్నింగ్ మేము 4 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయి చేసేసుకుందాం అనుకున్నాం, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. అందుకని ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాం అనమాట. సో ఈవినింగ్కి అమ్మో మడిపోతున్నాయి. ఇక్కడ నేను చెప్తా ఉంటే ఈ మాడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే అవి కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఈరోజు మన వంటలు వచ్చి అన్నీ చూపిస్తాను 1 by 1. చాలా టైం నుంచి చేస్తున్నాను. ఈవినింగ్ అన్నాను కదా 6 o'clockకి మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో ఈ లోపు నా వంటలు అయితే స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ అయిపోవచ్చినాయి అన్నమాట. ఇక ఇలాగైతే ఈ అవతారంలో ఉన్నా అంటే అన్ని పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి రెడీ అయ్యి అప్పుడు పూజ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే 5 అవుతుంది టైం, అంతే, ఇంకా 6 అవ్వాలా. సో 6 లోపు నేను కంప్లీట్ చేసుకోవాలి వంటలని. అన్నీ ఫినిష్ చేసుకున్నా ఏమేమి వంటలు చేసాను చూపించేస్తానండి. ఇలాంటి పండగ టైంలో కానీ ఫంక్షన్స్ టైంలో మనకి మెయిన్ టాస్క్ ఏంటి అంటే అంట్లు. ఇదిగోండి ఇక నా వంటల ప్రోగ్రామ్కి వచ్చేసాను. వంటలు చేస్తేనే అంట్లు. ముందు ఆల్రెడీ అంట్లన్నీ ఫినిష్ చేసుకున్నాక వంటలు స్టార్ట్ చేశాను. మళ్ళీ అంట్లు రెడీ అవుతాయి. అసలు అదే మెయిన్ మనకి హెడేక్ అనమాట. ఇదిగోండి నా గారెలు కంప్లీట్ అయిపోయింది. మీ వీడియోస్ చేస్తూ అలా గారెలు తీస్తున్నాను కదా, ఎక్కడన్నా ఉందేమో సరి చేస్తున్నాను అనమాట. బట్ ఎనీవే అన్ని బాగానే ఉన్నాయి. నేను ఏదో సాంగ్స్ పాడుకుంటూ అలా చేసుకుంటున్నానండి, వీడియో తీస్తున్నాను. సో అవన్నీ పక్కన పెట్టండి. ఆ అంట్ల గురించి కూడా చూపిస్తున్నా. ఎన్ని అంట్లు వచ్చినాయి, మళ్ళీ వీటికి తోమడాలి, ఇవన్నీ పెట్టుకోవాలి కదా. సో దాని గురించి చెప్తున్నా. ఇదిగోండి నా పులిహార చాలా బాగుంది చూడడానికి. అలాగే నా ఫాస్టింగ్ అయిపోయాక తిన్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంది. నేను అసలు రుచి అలాంటివి ఏమి చూడకపోయినా పర్ఫెక్ట్ కుదురుతాయి అనమాట. అన్ని అంత బాగా చేసుకుంటున్నాను. సో పర్వాణం కూడా కంప్లీట్ అయిపోయిందిగా. అదంతా చూడండి ఎంత డర్టీగా చేశానంటే అని చూపిస్తున్నాను అనమాట. సో ఇక వడపప్పు సెలవుడి విషయానికి వస్తే కొంచెమే చేశానండి. దేవుడి వరకు అసలు అవి చేసిన ఇంట్లో అలా పడేయడం తప్ప ఏమీ లేదు, యూజ్ లేదు. అసలు తిననండి నేనైతే. గారెలు కూడా అసలు మాక్సిమం తినను. మా వాళ్ళు తింటారు అని చెప్పి చేయడమే, కానీ వాళ్ళు కూడా తినరు అనమాట. సో దేవుడి వరకు అన్ని చేయడమే అనమాట. సో ఇప్పుడైతే మన వంటల ప్రోగ్రామ్కి వచ్చేస్తే కొంచెం పొటాటో అయితే మాడిపోయింది కూర. చూడండి చేయడం మాత్రం ముందున్నట్టు అయిపోతుంది అనమాట. నా పచ్చడి, నా ఫేవరెట్ పచ్చళ్ళు, అది రోటి పచ్చడి అంటే ఏదైనా పిచ్చిగా తినేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది చేసుకున్నాను. ఒక్కదాని కోసం అన్ని వంటలు ఏం చేస్తాం, ప్రజెంట్ ఇవి చేయడమే గగనం అన్నట్టు అయిపోయింది అనమాట. సో నా వంటలు అయితే ఇవి ఇంతవరకు ఫినిష్ చేశాను. సో మనం ఇంకా పూజకి స్టార్ట్ అవ్వాలి. ఆ పూజ దగ్గర సామాన్లు అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. అవి కూడా చూపిస్తాను. దేవుడి దగ్గర ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇల్లంతా ఎలా ఉందో గందరగోళంగా ఉంది. ఈ పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక అవన్నీ సర్దుకుంటాను అనమాట. ఆల్రెడీ పూజకు సంబంధించిన అన్ని రెడీ చేసుకుంటున్నాను. మన తులసమ్మ దగ్గర కూడా అనులు ఎప్పుడో స్టార్ట్ చేస్తే గానీ ఇంకా ఇప్పటికీ అవ్వలేదండి. ఇవన్నీ తులసమ్మ దగ్గర ముందుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఆ ఐటమ్స్ కూడా అన్ని ఇక్కడ పెట్టేసుకొని ఒకేసారి తీసుకెళ్లి తులసమ్మ దగ్గర చేసుకుంటే పని అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తుంటే చాలా టైం పడుతుందండి. అందుకని 6కి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలని అన్ని ఒక్కొక్కటి చక్కగా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం. మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోయి లోపలికి వెళ్ళడం రావడం ఇదైతే ఎవరికైనా కామనే కదా. నేనైతే చిన్న మర్చిపోతానే ఉంటాను. అన్ని రెడీగా పక్కా ప్లాన్డ్గా పెట్టుకున్నా సరే మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే నా పూజ స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే టెంపుల్లో వేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మన తులసమ్మ దగ్గర చేసుకుంటున్నాను అనమాట. ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. అంతమంది జనంలో తోసుకుంటూ తన్నుకుంటూ వెళ్ళి అంత కష్టపడి ఒక్క నిమిషం 2 నిమిషాల్లో ఫాస్ట్గా ఫినిష్ చేసి రావాలంటే నా వల్ల అయితే అవ్వదు. లాస్ట్ టైం వెళ్ళాము, కాకపోతే అంత క్రౌడ్ అయితే లేదు. ఉన్నంత వరకు చక్కగా ప్రశాంతంగా చేసుకొని రావడం అనేది మెయిన్.
ఇంకా అదొక్కటి ఆలోచించుకొని మన ఇంటి దగ్గరైనా చేయొచ్చు. దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడండి. మనం గుడికి వెళ్ళే చేయాలని పర్టికులర్గా ఆ రోజు వెళ్ళి చేయాలని కూడా ఏం లేదు. ఈ పౌర్ణమి అని వెళ్ళాలి కంపల్సరిగా అని ఏమీ లేదు. ఈ పౌర్ణమి కాకపోయినా కార్తీక మాసంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అయినా దేవుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడు, మన మనసులో ఉంటాడు ముందు. అది మెయిన్ అనమాట. ఏంటి ఇంట్లో చేసుకున్నారు, గుడికి వెళ్ళలేదు, ఇలాంటి మాటలన్నీ వద్దండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. సో ప్రజెంట్ అయితే నేనైతే ప్రశాంతంగా మా ఇంట్లో చక్కగా తులసి అమ్మవారి దగ్గర చేసుకుంటున్నాను అనమాట. ఇది నా పూజ స్టార్ట్ చేశాను. ఎలా చేసుకుంటున్నాను ఏంటో చూసేయండి. మీరు కూడా అలాగే చేసుకున్నారా? అండ్ గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు కదా, వాళ్ళు కూడా ఎలా చేసుకున్నారు, మీకు చాలా క్రౌడ్ ఉందా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నా పూజకి నేను ముగ్గు అయితే రెడీ చేసుకుంటున్నాను. చక్కగా కమలం వేసి మధ్యలో రెడీ చేస్తున్నాను. తర్వాత చక్కగా గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మవారిని పెట్టి దానికి తగ్గ అలంకరణన్ని పూర్తి చేసుకొని అలాగే ప్రసాదాలన్నీ పెట్టి నా పూజ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాను. సో ఇదే నా పూజ రెడీ చేసుకుంటున్నాను కదా, చూసేయండి ఇంకా మొత్తం. దైవం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, శివాయ, అంతేగా.
ఫైనల్ గా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కంప్లీట్ అయ్యి లోపలికి వచ్చాను అనమాట. ఇదిగోండి నా పూజ కంప్లీట్ అయిందని చెప్తున్నాను అక్కడ. సో ఇక్కడ పూజ చేసేటప్పుడు చూపించింది కన్నా అయిపోయాక చూపించడం చాలా బెస్ట్ అనిపించింది. చేసుకునేటప్పుడు ఒక చేత్తో మనం వీడియో తీస్తూ పూజలు చేయడం అనేది చాలా కష్టం. అసలు అలా చేయను కూడా చేయకూడదు. అందుకే కొంచెం పార్ట్ వరకు తీసాను అనమాట. అది కూడా మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఫోటో సెక్షన్కి వచ్చేసాము. అంతా కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నాను అనిపించిందా మీకు ఎవరికన్నా? నాకైతే అనిపించింది. ఎందుకంటే హెయిర్ స్టైల్ మార్చానమాట. ఎప్పుడు పాపడి తీసుకొని వేసుకుంటాను, ఈరోజు మాత్రం అలా వేయలేదు. అండ్ ఇక ఇలా ఈ రోజు నా పూజ అయితే కంప్లీట్ చేసేసా అనమాట సక్సెస్ఫుల్లీ. మన పౌర్ణమి అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉన్నా అనమాట. అసలు ఎవ్రీ ఇయర్ పౌర్ణమి రోజు అయితే ఉంటానండి. అది కూడా చాలా కష్టంగా ఉంటాను. అంటే ఏదో పెద్దవాళ్ళలాగా అసలు తినకుండా అయితే ఉండలేనండి. అసలు ముందు అసలు ఫుడ్ పడిపోవాలి, అదొక ఫీలింగ్ అనమాట. తినాలి తినాలి అనే ఇదిలోనే ఉంటాము. ఆ తినాలి అన్న ఇదిలో ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ ఉన్న వేస్ట్ అండి. అందుకని నేను మాక్సిమం ఫాస్టింగ్ అయితే ఉండను. కంపల్సరీగా 1 డే అయితే సంవత్సరానికి ఒకసారి ఉండాలి కదా అన్నట్టు ఉంటున్నాను అనమాట. బట్ అది కూడా చాలా పాసిబిలిటీస్ తక్కువ అయిపోతున్నాయి. నాకైతే ముందు ఫుడ్ తినాలి అంటే ఆకలి ఉంటుందండి, కంపల్సరీగా తినాలనే ఉంటుంది నాకు. సో అందుకని ఫాస్టింగ్ చాలా దూరంగా ఉంటాను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు, లేకపోతే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఎవరు ఎలా చేసుకున్నారు మీ పౌర్ణమి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా పౌర్ణమి అయితే ఇలా జరిగింది. మీది కూడా మీ అనుభవాలని, మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా అవ్వచ్చు, అన్ని షేర్ చేసుకోండి. ఇదండి ఈరోజు వ్లాగ్. ఇదైతే టెంపుల్స్ మాత్రం అన్ని దగ్గర మెరిసిపోతున్నాయి. పౌర్ణమి రోజు మాత్రం నార్మల్ డేస్ కూడా బాగుంటాయండి. బట్ ఇలాంటి అకేషన్స్ అంటే ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రం అసలు పండగల టైపే కదా ఇంక ఇవన్నీ. సో మన దేవాలయాలు మొత్తం భలే కలకల్లాడుతూ ఉంటాయన్నమాట. చూశారు కదా, ఆల్రెడీ చూపిస్తున్నాను. ఆ దీపాలతో ఎంత, ఆ వెలుగులతో ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది ఎప్పుడు ఉండే రొటీనే. బట్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇలా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అనుకోకండి. కొంచెం మేము కూడా గ్యాప్ ఇస్తూ చేస్తున్నాము. చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి. సో అసలు కుదరటం లేదు. ఉన్న టైం ఏదో ఒక రకంగా యూటిలైజ్ అయిపోతుంది అనమాట. సో దీనికి టైం దొరకట్లేదు. ఉన్నంత వరకు మ్యాక్సిమం షేర్ చేస్తా. బై బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.